మాటలు మాట్లాడి గెలిచిండ్రు. నేను కొద్దితో ఓడిపోయాను. 2014లో సంజయ్ కుమార్ని ఏది కోరి తెచ్చుకున్నారు కవిత. అక్కడ జగిత్యాల ఎమ్మెల్యేగా మేము నిలబెట్టారు. సరే మీరు అఫ్ కోర్స్ ఓడిపోయారు, ఆమె ఎంపీ గెలిచారు అనుకోండి. 5 ఏళ్ళు తిరగగానే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆమెనే ఓడించడానికి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, అందులో సంజయ్ కుమార్ కూడా ఉన్నాడా, ఓడించడానికి ప్రయత్నించారని అంటారు. కవిత గారు పార్టీ నాయకులు స్వయంగా అంటున్న మాట ఇది నేను చెప్తుంది, పేర్లు చెప్పట్లేదు. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఓడించే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ వాళ్ళే అన్నమాట వాస్తవమే. నేను విన్నమాట కూడా వచ్చింది అందులో. అన్నమాట వాస్తవమే, విన్నమాట వాస్తవమే. నాకు ఇది అత్యంత బాధాకరంగా కూడా ఉండింది. ఎందుకంటే నేను ప్రభావితం చేయగలిగిన కొన్ని గ్రామాలని నేను కావాల్సుకొని కూడా అవన్నీ మళ్ళీ తీసుకొని చూసాను. నాకు 95% వచ్చి ఉండొచ్చు 18లో, కానీ ఓడిపోయిన సందర్భంలో కూడా 75% వచ్చినాయి వారికి. నేను ప్రభావితం బాగా చేయగలిగిన పోలింగ్ స్టేషన్లు 75% వచ్చినాయి. అంటే వల్లే ఓడిపోయారని కదా, మీకు వచ్చిన ఓట్లను మీరు తేలేకపోయారని కదా. అప్పుడు వేరే అన్ని నియోజకవర్గాల కంటే దాదాపు బాల్కొండ, ఆర్మూరు, వాటికంటే రూరల్ వాటికంటే కూడా తక్కువ మెజారిటీ వచ్చింది జగిత్యాలని. 7,000 మాత్రమే మైనస్ అయిన కవిత గారు. 7,000 మాత్రమే. అది నాకు బాధ అనిపించి అక్కడ ఇక్కడనే వారు పోటీ చేస్తా అంటే నేను రాజీనామా కూడా చేస్తాను ఓపెన్ గా. నేను వెళ్ళి కేటీఆర్ గారు కూడా చెప్పిన, కవితమ్మ బాధపడుతున్నట్టు, నాకు అపాయింట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు, మీకు కావాలంటే రాజీనామా చేసిస్తా సార్ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎందుకు గ్యాప్? అదే నా కారణం. కవిత గారికి మీకు గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే 2-3 ఇష్యూలు ఉన్నాయి. చెప్పినా చెప్పకపోయినా 2-3 ఇష్యూస్ ఉన్నాయి. కవిత గారికి మీకు గ్యాప్ రావడానికి ప్రధాన కారణాలు నేను చెప్తాను, అందులో ఏం నిజమో మీరు చెప్పండి. ఒకటి, ఓడగొట్టిన ఎమ్మెల్యేలో సంజయ్ కుమార్ ఒకరు అనేది ఒక చర్చ. రెండవది, అక్కడ మున్సిపల్ చైర్మన్ గా అప్పుడు బోగస్ శ్రావణి అనుకుంటా, ఆమెను ఏదో ఎంకరేజ్ చేస్తున్నారా, బయటకు వచ్చి కూడా కవిత గారు నాకు చేస్తున్నారు సంజయ్ దొరా అనుకుంటూ మిమ్మల్ని కామెంట్ చేసిన సందర్భం. మూడోది, అక్కడ జాగృతి నాయకురాలు జడ్పీ చైర్మన్ ఏదో అయినట్టున్నారు ఇప్పుడు, వసంత ఎవరో, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, సంజయ్ని తొక్కుతున్నారు అని ఒక చర్చ. ఈ 3 అంశాలు అయితే ప్రధానంగా చర్చలో ఉన్నాయి అప్పుడు, అవునా కదా? చర్చల మాట వాస్తవమే, కానీ ఏది ఏమైనా కానీ ఒకసారి ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆనాటికి ఈనాటికైనా కానీ వారంటే నాకు గౌరవమే. తర్వాత మీకుంది గౌరవం, కానీ మీపై ఆమెకు నమ్మకం పోయిందని అంటున్నమాట. అంత నమ్మకం పోయింటే 23లో నా అభ్యర్థిత్వం ఆపడానికి ట్రై చేశారు, అయినా మీకు వార్తలలో వచ్చింది. నిజం కదా, వార్తలలో వచ్చిన మాట వాస్తవమే. నేను కూడా రాకుండా పర్వాలేదన్నా, ఎందుకంటే అందరికీ తెలుసు నేను అక్కడ వైద్యునిగా కూడా ఈ రోజు కూడా రోజు 3 గంటలు వెళ్తా. మళ్ళీ నేను కూర్చుంటే ఇక్కడైనా 100 మంది, అక్కడైనా 100 మంది. సో దానివల్ల పెద్ద నేను రాజకీయ వల్ల లబ్ధి పొందింది ఏం లేదు కాబట్టి వదిలేసుకోవడానికి కూడా సిద్ధంగానే ఉండి, మీడియాలో చాలా ప్రధానమైన ఏదో సోషల్ మీడియాలో కాదు, ప్రధానమైన మీడియాలో వచ్చింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది, నేను గెలిచిన మంచి మెజార్టీతో గెలిచారు. సహకరించారా మరి కవిత ఎన్నికల్లో? మీకు వచ్చి ప్రచారానికి వచ్చారు, నేనే పిలిచాను రావాలని, 2 సార్లు వచ్చారు ప్రచారానికి. ఏమనిపిస్తుంది అంటే కవిత గారు మీకు అత్యంత సన్నిహితులు, ఆమె టికెట్ ఆపుతున్నారని అప్పుడు ప్రచారం జరిగినా మీరు టికెట్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చూస్తే ఆ పార్టీకి కవితకే బంధం దిగిపోయింది. నిన్ననే ఆమె పార్టీ ఆవిర్భావం కూడా అయింది. ఆమె పార్టీ పేరు కూడా టీఆర్ఎస్, తెలంగాణ రాజ్యసేన. సంజయ్ గారు మరి రాజకీయాల్లోకి మిమ్మల్ని తెచ్చింది ఆమెనే, మరి మళ్ళీ ఏమైనా ఆహ్వానం వచ్చిందా, అటువైపు చూసే అవకాశం ఉందా? అలాంటిది ఏం లేదు, వారంటే గౌరవమే. ఎక్కడ కూడా నేను ఎవరి గురించి కూడా తక్కువ మాట్లాడలేదు. మరీ కేటీఆర్ గారు నా గురించి చిన్నగా చేసి పదే మాట్లాడి, ఆయనే మిత్రుడు కొరుట్ల ఎమ్మెల్యే వాళ్ళు కొంతమందితో మాట్లాడియడంతో మొన్న ఒక్కసారి నేను రియాక్ట్ అయినా. ఎప్పుడైనా కవిత గారు అంటే ఇప్పటికైనా అది రాజకీయ పార్టీ పెట్టుకోవడం వారి కుటుంబ సమస్యనా రాజకీయ సమస్యనా అది వారి పరిధిలో ఉంది. నేను ఎప్పుడు కూడా ఆ స్థాయిలో నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీ ద్వారా ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మా ఇంటిలో ఎన్నో ఎలక్షన్లు నడిచినాయి. వచ్చే ఎలక్షన్ మా ఇంటి నుండి ఏమైనా రాజకీయం నడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే చేస్తే పోటీ చేస్తారు, లేకుంటే తప్పుకుంటారా రాజకీయాలకు ఒకసారి వచ్చినాక తప్పుకోవడం అనేది ఉండదు. పోటీ చేస్తామా చేయకపోవడం అనేది పార్టీ ఆలోచన లేదు అంతే. అంటే సంజయ్ గారు జనరల్ గా మీరేమో అభివృద్ధి కోసం అని చెప్తారు, ఇంకేదో చెప్తారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు అంతా అదే చెప్తున్నారు అనుకోండి, అది వేరే విషయం. వివిధ జీవన్ రెడ్డి పదే చేస్తున్న ఆరోపణ, అక్కడ ఎవడో గౌరీ శంకర్ అని కాంట్రాక్టర్ పేరు పదే చెప్తారు, లేకుంటే మీ రిలేటివ్స్ ఎవరి పేరు చెప్తారు. వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ బిల్లుల కోసమే సంజయ్ పార్టీ మారాడు అనేది జీవన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు రోడ్స్ అండ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ మా అల్లుని ఫాదర్, మా వియాంకుడు. ఎన్ని కాంట్రాక్ట్స్ చేసిండ్రు,
లాస్ట్ 18 to 23 ఎన్ని బిల్లు పెండింగ్ ఉన్నాయో ప్రశాంత్ రెడ్డి గారు నడుస్తుంది లేదా వారే రోడ్ల రెవెన్యూ మినిస్టర్ కదా బీఆర్ఎస్ మరి ప్రభుత్వంలో ఓకే నో డౌట్ గౌరీశంకర్ గారు పెద్ద కాంట్రాక్టర్ మా దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రంలో అత్యధికంగా కట్టినాం ఆ బిల్స్